రాష్ట్ర మంత్రివర్గం ఏర్పడి 2.5 ఏళ్లు అవుతోంది. ఈ క్రమంలో వచ్చే నెలలో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ ఉంటుందని, కొందరు మంత్రుల శాఖల మార్పు ఉంటుందని, మరికొందరు కొత్తవారికి మంత్రివర్గంలో చోటు ఉంటుందన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆ జిల్లా రాజకీయాల్లోనూ చర్చ మొదలైంది. ప్రభుత్వ ఏర్పాటుకు పునాదులు వేసిన ఆ జిల్లాలో మంత్రివర్గంలో కూడా అధిష్టానం 3 కీలక శాఖలు కేటాయించింది. ప్రస్తుతం మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ జరిగితే ఆ జిల్లా మంత్రుల శాఖలో మార్పులు ఉంటాయా అనే చర్చ జరుగుతుంది. ఇంతకు ఏ జిల్లాలో ఎటువంటి పరిస్థితి నెలకొంది? అసలు ఆ 3 శాఖలు ఏంటో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే. ఉమ్మడి ఖమ్మం జిల్లా రాజకీయంగా ఇప్పటికే రాష్ట్ర పాలనలో కీలకంగా మారింది. కానీ ఇప్పుడు ఒక కొత్త అధ్యాయం రాస్తున్నట్టు రాజకీయ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. 3 కీలక మంత్రి పదవులు, 3 బలమైన నాయకత్వాలు. కానీ ఇప్పుడు అదే సమీకరణలో మార్పు రాబోతోందా? కేబినెట్ పునర్వ్యవస్థీకరణ అనే పదం అధికారికంగా వినిపిస్తున్నా అసలు కథ మాత్రం సైలెంట్ గా నడుస్తోందని సమాచారం. ఒకవైపు ఉన్న మంత్రుల వద్ద ఉన్న శాఖలపై సమీక్ష జరుగుతోందట. మరోవైపు కొత్త పేర్ల లిస్టు కూడా తిరుగుతోందని రాజకీయ వర్గాల్లో చర్చ. ఖమ్మం జిల్లా నుంచి వచ్చిన 3 కీలక నేతలు ప్రస్తుతం పాలనలో బలమైన పట్టు కలిగి ఉన్న వారి శాఖలపై రీషఫిల్ షాడో పడిందన్న వార్తలు మరింత ఉత్కంఠ రేపుతున్నాయి. కాంగ్రెస్ పార్టీకి కంచుకోట లాంటి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 10 నియోజకవర్గాలున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో 8 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ విజయకేతనం ఎగురవేయగా పొత్తుల్లో భాగంగా మరో స్థానం సైతం తన ఖాతాలో వేసుకుంది. అందులో భాగంగా అధిష్టానం ఈ జిల్లాకు 3 మంత్రి పదవులు కేటాయిస్తూ ఒక్కొక్కరికి 3 కీలక శాఖలకు పైగా కట్టబెట్టింది. దీంతో మంత్రివర్గంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా కీలకంగా మారింది. మధిర నుంచి గెలుపొందిన మల్లు భట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రిగా, ఆర్థిక విద్యుత్ శాఖల మంత్రిగా కీలక బాధ్యతలు చూస్తూ నెంబర్ 2గా వ్యవహరిస్తున్నారు. ఖమ్మం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన తుమ్మల నాగేశ్వరరావు వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత, జౌళి శాఖల మంత్రిగా వ్యవహరిస్తున్నారు. పాలేరు నుంచి గెలుపొందిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార, పౌర సంబంధాల శాఖల మంత్రిగా వ్యవహరిస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేబినెట్లో 3 చక్రం తిప్పుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఏర్పడి సగం కాలం పూర్తయిన సందర్భంగా కేబినెట్లో కీలక మార్పులు వచ్చే నెలలో చోటు చేసుకోబోతున్నట్లు ప్రచారం జోరుగా వినిపిస్తోంది. మరికొందరు కొత్త వారికి ఛాన్స్ ఉంటుందని, ప్రస్తుతం ఉన్న శాఖల్లో పలువురికి మార్పులు చేర్పులు ఉంటాయన్న ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయట. ఒకరు గత అనుభవంతో మళ్లీ పెద్ద ప్రాజెక్టుల దిశగా వెళతారా? మరొకరికి అదనపు బాధ్యతలు పెరుగుతాయా? లేదా పూర్తిగా కొత్త సమీకరణలే రాబోతున్నాయా అనేది చర్చనీయాంశంగా మారింది. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ జరిగినా మళ్లీ ఈ 3 కీలక శాఖల్లో మార్పులుండే అవకాశమైతే లేకపోలేదు. ప్రస్తుతం మంత్రుల ఒక్కొక్కరి వద్ద 3-4 శాఖలున్నాయి. మంత్రివర్గంలో కొత్తగా వచ్చేవారికి ప్రస్తుతం మంత్రుల వద్ద అదనంగా ఉన్న శాఖలు బదిలీ అయ్యే అవకాశం లేకపోలేదు. అలాగే జిల్లాకు చెందిన 3 మంత్రుల వద్ద ఉన్న కీలక శాఖల్లో కూడా కొన్ని మార్పులు చేర్పులు ఉండే అవకాశం ఉంది. ఉప ముఖ్యమంత్రిగా ఉన్న భట్టి విక్రమార్క తిరిగి కొనసాగడంతో పాటు ప్రస్తుతం ఆయన వద్ద ఉన్న శాఖల్లో ఏదైనా మారితే మరో కీలక శాఖ ఆయనకు దక్కే అవకాశం ఉంది. వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్న తుమ్మల నాగేశ్వరరావు గతంలో భారీ నీటిపారుదల, రోడ్లు, భవనాల లాంటి కీలక శాఖలను నిర్వర్తించి సక్సెస్ఫుల్ మంత్రిగా గుర్తింపు తెచ్చుకున్నారు. జాతీయ, రాష్ట్రీయ రహదారులు, అనేక ప్రాజెక్టుల పనులు పరుగులు తీయించిన ఘనత అప్పట్లో ఆయనకు దక్కింది. మళ్లీ అలాంటి శాఖల్లో ఉండి అభివృద్ధి పనులు పరుగులు తీయించాలన్న భావన తుమ్మలలో ఉందట. వ్యవసాయ శాఖ మంత్రిగా రైతు రుణమాఫీ, రైతు భరోసా లాంటి కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహిస్తూ వస్తున్నారు. స్వతహాగా రైతైన ఆయనకు వ్యవసాయంపై పట్టున్నా రాష్ట్రానికి, ప్రజలకు ఉపయోగపడే అభివృద్ధి పనులు సకాలంలో చేపట్టడం, శాఖాపరంగా లక్ష్యాన్ని ముందుంచడంలో ఆయన అనుభవం కలిసి వస్తుంది. అయితే ఈసారి పునర్వ్యవస్థీకరణలో తుమ్మల వ్యవసాయ శాఖలోనే ఉంటారా, లేక ఇతర శాఖలకు బదిలీ అవుతారా అన్నది ముఖ్యమంత్రి నిర్ణయంపై ముడిపడి ఉంది. ఒకవేళ వ్యవసాయ శాఖలో కొనసాగితే ప్రస్తుతం ఉన్న చేనేత శాఖ ఇతరులకు వెళ్లే అవకాశం లేకపోలేదు. అలాగే జిల్లాకు చెందిన మరో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గతంలో ఖమ్మం ఎంపీగా గెలుపొందగా గత అసెంబ్లీ ఎన్నికల్లో మొదటిసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు. రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార, పౌర సంబంధాలు లాంటి కీలక శాఖలు రేవంత్ రెడ్డి కేబినెట్ లో ఆయనకు దక్కే. పునర్వ్యవస్థీకరణలో ప్రస్తుతం ఉన్న శాఖలో ఏదైనా శాఖ ఇతరులకు వెళుతుందని ఆ స్థానంలో ఇతర శాఖ పొంగులేటికి అదనంగా లభించే అవకాశం లేకపోలేదు.
మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ జరిగితే ఖమ్మం జిల్లా మంత్రుల శాఖలు పదిలంగా ఉంటాయా లేక శాఖలు మారుతాయా అన్నది జిల్లా రాజకీయాలతో పాటు రాష్ట్ర రాజకీయాల్లో ఉత్కంఠ కలిగిస్తోంది. ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలు సందర్భాల్లో ఖమ్మం జిల్లా రాజకీయాల్లో వేలు పెట్టాను అని బహిరంగంగానే చెప్పుకొచ్చారు. ఒకవేళ జిల్లాకు చెందిన మంత్రుల శాఖ విషయంలో మార్పు కోరుకోకపోతే యథావిధిగా ప్రస్తుత శాఖలే కొనసాగే అవకాశం లేకపోలేదు. మరి రాబోయే రోజుల్లో జరిగే రాజకీయ పరిణామాల్లో ఎటువంటి మార్పులు చోటు చేసుకుంటాయో వేచి చూడాల్సిందే.